ఇందిరమ్మ కాలనీలో ఉన్నవాళ్ళు మారెందుకు తీస్తున్నారు వాళ్ళదెందుకు తీయట్లేదు అనే ఈ డిస్కషన్స్లో ఎవరైతే అక్రమంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇందిరమ్మ ఇళ్ళు ఏదైతే ఎక్స్టెన్షన్ చేసి వేసారో అవి తీసినట్టున్నారు. బట్ యాక్చువల్గా మేము ఇయర్స్ టుగెదర్ 2 years నుంచి మేము అడిగేది ఏంటంటే మెయిన్ రోడ్డు ఒకరికొకరు వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు పోటీ పడి రోడ్డు మీద కట్టేస్తున్నారు. రోడ్డు మీద కట్టి గేట్లు అవి కూడా రోడ్డు మీదకి ఓపెన్ చేసి చైర్స్ అయ్యి రోడ్డు మీద వేసుకుని కూర్చుంటున్నారు. ఆ ట్రాఫిక్ ఇబ్బంది, స్కూల్ బస్సులు కానీ వాటర్ ట్యాంక్స్ కానీ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే అవసరమో అవి రావడానికి ఆటంకంగా ఉందని మేము కంప్లైంట్ చేసాం. నాట్ ఓన్లీ చిరంజీవికి కాలనీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకున్న తర్వాత నేను ఈ కాలనీ మాజీ అసోసియేషన్ సెక్రటరీని చిరంజీవి కన్నా ముందు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆయన ఫ్రంట్ లైన్లో ఉన్నాడు. మేము ఆయనతో పాటు వెళ్ళి కలెక్టర్కి ప్లస్ పోలీస్ స్టేషన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి నిజాంపేట మున్సిపల్ కమిషనర్కి వీళ్ళందరికీ లెటర్ హెడ్స్ ఇచ్చి వాళ్ళని పర్సనల్గా కలిసి ఒకసారి నిజాంపేట మున్సిపల్ కమిషనర్ దగ్గరికి కాలనీ అంతా వెళ్ళాం. అరౌండ్ 100 to 150 పీపుల్. ఎక్కడ ఏమీ లంచాలు ఇవ్వలేదండి. మేము లీగల్గా కోర్టులో స్టే ఆర్డర్ తీసుకొచ్చి దాని ద్వారా యాజ్ పర్ న్యాయబద్ధంగా ఏదైతే ఉందో అదే చేయమన్నాం. కానీ ఎక్కడ లంచాలు ఇచ్చి పేదవాళ్ళ కడుపులు కొట్టాలనే ఉద్దేశం మా కాలనీలో ఎవరికి లేదు. అవసరమైతే వాళ్ళకి మేము చేయగలిగిన సహాయం చేస్తాము. ఓన్లీ ఏంటంటే మినిమం ఫెసిలిటీస్ ఎవరికైనా అవసరం అయ్యి వాటి కోసం ఏదైతే చట్టబద్ధంగా ఉందో న్యాయబద్ధంగా ఉందో అది చేయమని అడిగాం. మేము ఎక్కడ కూడా ఎవరిని స్పెసిఫికల్గా ఏది అడగలేదు, ఏది చేయమని అడగలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ కూడా కూల్ చేసేటప్పుడు అది 30 feet రోడ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారంట. మరి ఇటేపు బాలాజీ నగర్ కంటే ఇటేపు కాలనీస్ చూసుకుంటే ఇది 80 feet రోడ్డే ఉందని చెప్తున్నారు కదా. 80 feet రోడ్డు ఎక్కడుందండి తెలియదు. ఇది మాది కూడా 30 feet రోడ్డే. 30 feet రోడ్డే. రోడ్డు పక్కన మొక్కలు ఉంటే బాగుంటుందని మేము కొంచెం అక్కడక్కడ మా కాలనీ వాసులు ఇటుకరాళ్ళతో కొంచెం చిన్న గోడ కట్టి మొక్కలు పెంచారు. అవి కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే సరే అవి తీసేసిన అబ్జెక్షన్ లేదు. ఎవరైంది చేసినా కాలనీలో ఏదో 1-2 ఉన్నా కానీ అవి కూడా తీసిన అబ్జెక్షన్ లేదని మేము ఫస్ట్ 2 years బ్యాక్ ఏదైతే ఉందో ఆ లెటర్ హెడ్లోనే రాసిచ్చాం. రిటర్న్గా కూడా ఉంది. కాకపోతే మా కాలనీలో కూడా ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. ఇది రోడ్డు మీద కబ్జా ఎక్కడ రోడ్డు మీద కబ్జా ఉంటే ఏదైనా రిమూవ్ చేయమని అడుగుతున్నామండి. ఆ ఇందిరమ్మ కాలనీలో ఉన్నవాళ్ళు మారెందుకు తీస్తున్నారు వాళ్ళదెందుకు తీయట్లేదు అనే ఈ డిస్కషన్స్లో ఎవరైతే అక్రమంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇందిరమ్మ ఇళ్ళు ఏదైతే ఎక్స్టెన్షన్ చేసి వేసారో అవి తీసినట్టున్నారు. బట్ యాక్చువల్గా మేము ఇయర్స్ టుగెదర్ 2 years నుంచి మేము అడిగేది ఏంటంటే మెయిన్ రోడ్డు ఒకరికొకరు వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు పోటీ పడి రోడ్డు మీద కట్టేస్తున్నారు. రోడ్డు మీద కట్టి గేట్లు అవి కూడా రోడ్డు మీదకి ఓపెన్ చేసి చైర్స్ అయ్యి రోడ్డు మీద వేసుకుని కూర్చుంటున్నారు. ఆ ట్రాఫిక్ ఇబ్బంది, స్కూల్ బస్సులు కానీ వాటర్ ట్యాంక్స్ కానీ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే అవసరమో అవి రావడానికి ఆటంకంగా ఉందని మేము కంప్లైంట్ చేసాం. నాట్ ఓన్లీ చిరంజీవికి కాలనీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకున్న తర్వాత నేను ఈ కాలనీ మాజీ అసోసియేషన్ సెక్రటరీని చిరంజీవి కన్నా ముందు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆయన ఫ్రంట్ లైన్లో ఉన్నాడు. మేము ఆయనతో పాటు వెళ్ళి కలెక్టర్కి ప్లస్ పోలీస్ స్టేషన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి నిజాంపేట మున్సిపల్ కమిషనర్కి వీళ్ళందరికీ లెటర్ హెడ్స్ ఇచ్చి వాళ్ళని పర్సనల్గా కలిసి ఒకసారి నిజాంపేట మున్సిపల్ కమిషనర్ దగ్గరికి కాలనీ అంతా వెళ్ళాం. అరౌండ్ 100 to 150 పీపుల్. ఎక్కడ ఏమీ లంచాలు ఇవ్వలేదండి. మేము లీగల్గా కోర్టులో స్టే ఆర్డర్ తీసుకొచ్చి దాని ద్వారా యాజ్ పర్ న్యాయబద్ధంగా ఏదైతే ఉందో అదే చేయమన్నాం. కానీ ఎక్కడ లంచాలు ఇచ్చి పేదవాళ్ళ కడుపులు కొట్టాలనే ఉద్దేశం మా కాలనీలో ఎవరికి లేదు. అవసరమైతే వాళ్ళకి మేము చేయగలిగిన సహాయం చేస్తాము. ఓన్లీ ఏంటంటే మినిమం ఫెసిలిటీస్ ఎవరికైనా అవసరం అయ్యి వాటి కోసం ఏదైతే చట్టబద్ధంగా ఉందో న్యాయబద్ధంగా ఉందో అది చేయమని అడిగాం. మేము ఎక్కడ కూడా ఎవరిని స్పెసిఫికల్గా ఏది అడగలేదు, ఏది చేయమని అడగలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ కూడా కూల్ చేసేటప్పుడు అది 30 feet రోడ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారంట. మరి ఇటేపు బాలాజీ నగర్ కంటే ఇటేపు కాలనీస్ చూసుకుంటే ఇది 80 feet రోడ్డే ఉందని చెప్తున్నారు కదా. 80 feet రోడ్డు ఎక్కడుందండి తెలియదు. ఇది మాది కూడా 30 feet రోడ్డే. 30 feet రోడ్డే. రోడ్డు పక్కన మొక్కలు ఉంటే బాగుంటుందని మేము కొంచెం అక్కడక్కడ మా కాలనీ వాసులు ఇటుకరాళ్ళతో కొంచెం చిన్న గోడ కట్టి మొక్కలు పెంచారు.
అవి కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే సరే అవి తీసేసిన అబ్జెక్షన్ లేదు, ఎవరైనా తీసినా కాలనీలో ఏదో ఒకటో రెండో ఉన్నా కానీ అవి కూడా తీసిన అబ్జెక్షన్ లేదని మేము ఫస్ట్ 2 years బ్యాక్ ఏదైతే ఉందో ఆ లెటర్ హెడ్లోనే రాసిచ్చాం. రిటర్న్గా కూడా ఉంది. కాకపోతే మా కాలనీలో కూడా ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. అంటే మీ ఇది రోడ్డు మీద కబ్జాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. కబ్జా ఎక్కడ కాలనీ సైడ్ రోడ్డు మీద కబ్జా ఉంటే ఏదైనా రిమూవ్ చేయమని అడుగుతున్నామండి.